నమస్తే తొలి తెలంగాణ ఛానల్ రాజ్ న్యూస్ కి స్వాగతం. నేను తేజస్వి. ముందుగా హెడ్లైన్స్. యాత్రకు అనుమతి లేదు, కాదు ఉంది. ఓదార్పుపై మైలీ జగన్ చెరో మాట. పెద్ద మనుషులనే గౌరవం కూడా లేదు. జగన్ తీరుపై పార్టీలో బయట నిరసన. మానుకోట కాల్పులకు జగన్దే బాధ్యత. కొండా దంపతులను అరెస్టు చేయాలన్న కోదండరాం. దిగనంటే దిగను, మరింత పైకెళ్తున్న పసిడి ధర. మూడేళ్లుగా సినిమా విడుదల కోసం నిర్మాత నిరీక్షణ. కరీనా షాహిద్ విడిపోయిన ఫలితం. ఇక వివరాల్లోకి వెళ్తే, హైకమాండ్ ఆదేశాలు ధిక్కరించినందుకు ఢిల్లీ నుంచి మొట్టికాయలు. సీఎం రోషయ్యపై విమర్శలు చేసినందుకు రాష్ట్ర నాయకుల నుంచి వ్యతిరేకత. మొత్తానికి ఇప్పుడు జగన్ ఏకాకి. నిన్నటి వరకు వెన్నంటి నడిచిన వారు కూడా మెల్లమెల్లగా దూరం అవుతున్నారు. ఇక ఇప్పుడు జగన్ కు మిగిలింది ఒకటే పాట, ఏక్ నిరంజన్. ప్రోత్సహిస్తున్నాడు, చేస్తున్నాడు అనేటువంటి మాట ఇంతవరకు ఎప్పుడు కూడా మనం వినలేదు. అది కాంగ్రెస్ పార్టీనా, లేకపోతే తెలుగుదేశమా, లేకపోతే మరొక పార్టీ అన్నా కూడా ఎప్పుడు కూడా ఎవరు కూడా ముఖ్యమంత్రి లా అండ్ ఆర్డర్. దీంతో ఇప్పుడు జగన్ నా ఘర్కా నా ఘాట్కా లెక్క మిగిలినడు. ఓదార్పు యాత్రకు హైకమాండ్ సరేనంది అని జగన్ చెబుతున్నారు. యాత్ర వద్దని చెప్పినమంటూ మైలీ ప్రకటించినారు. అధిష్టానాన్ని ధిక్కరించినడంటూ జగన్ పై మరికొందరు నేతలు గుస్సా. ఇంతకీ ఇందులో ఏది నిజం? హైకమాండ్ ఆర్డరా, జగన్ చెబుతున్న మాట అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. జగన్ తాను తీసుకున్న బొందలో తానే పడ్డాడు. తెలంగాణ ఉద్యమాన్ని ఓదార్పు యాత్రతో అణగదొక్కాలనుకున్న జగన్మోహన్ రెడ్డికి ఊరుగడ్డ. మానుకోట ఘటనపై జగన్ వర్గంలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు పొంతన లేని ముచ్చట్లు చెబుతున్నారు. ప్రభుత్వం కావాలనే భద్రత కల్పించలేదని, రాళ్లు వేయించింది రోషయ్య అని జగన్ చెబుతుంటే, కొండా సురేఖ మాత్రం రోషయ్యను, ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చినారు. సర్కారు యాత్రకు కట్టుదిట్టమైన భద్రత కల్పించిందని చెప్పినారు. అయితే ఇంకో నేత కవిత మాత్రం అసలు రైల్వే స్టేషన్లో సీమ నేతలు రాళ్లు విసిరిన విషయమే తనకు తెలియదంటున్నారు. రోషయ్య చేసిన విషయం కరెక్టేనా? లేవు. మహబూబాబాద్ కాల్పున ఘటనకు జగన్ పూర్తి బాధ్యత వహించాలని తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. జగన్ తో పాటు ఆ రోజు కాల్పులకు ఉసిగొల్పిన కొండా దంపతులను అరెస్టు చేయాలని డిమాండ్ చేసినారు. ప్రభుత్వం స్పందించి ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని కోరినారు. జగన్ ఓదార్పు కోసమే యాత్ర అని చెప్పుకొని తిరిగిన ప్రజలు నమ్మరని, దానిలో రాజకీయమే ఎక్కువని చెప్పినారు. దీనికి ఈ మొత్తం ఇవాళ మహబాద్లో జరిగినటువంటి ఘటనలన్నింటికీ కూడా జగన్ గారే పూర్తి బాధ్యత వహించాలి. అందుకని మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. మహబాద్లో జరిగినటువంటి ఘటనలకు ఆయనే మూలకారకుడు కాబట్టి ఆయన మీద కూడా కేసులు పెట్టాలని, కాల్పులు చేసినటువంటి వ్యక్తులను న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వివరాలు బ్రేక్ తర్వాత చూద్దాం. స్టే విత్ us, రాజ్ న్యూస్ తెలంగాణ గుండె చప్పుడు.